హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూబ్ హోమ్ హెల్ప్ హ్యాక్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో యెస్టర్డే మేమైతే నాంపల్లి ఎగ్జిబిషన్ మ్యాచ్‌కి అయితే వెళ్ళామండి. యాక్చువల్‌గా మాకు మొత్తం చూడడానికి టైం అయితే సరిపోలేదన్నమాట. మేము 6కి అయితే అలా స్టార్ట్ అయ్యాము. మొత్తం తిరిగేసరికి 11 అయిందన్నమాట. అక్కడైతే చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి. డ్రెస్సెస్, బ్యాంగిల్ స్టోర్సు, కాస్మెటిక్ ఐటమ్సు, కిడ్స్ టాయ్సు, కిచెన్ వేర్, ఫర్నిచర్ ఇలా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇంకా ప్రైజెస్ విషయానికొస్తే కొన్నైతే రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. డ్రెస్సెస్ విషయానికొస్తే మేమైతే యాక్చువల్‌గా కుర్తాస్ తీసుకుందామనేసి వెళ్ళాము. సో చూసేసరికి అసలు బయటితో పోలిస్తే అక్కడైతే రేట్ మాకైతే ఎక్కువనే అనిపించింది. సో 1000కి 3 టాప్స్ అట్లున్నాయి. బట్ క్వాలిటీ విషయానికొస్తే బయటైతే కొంచెం క్వాలిటీగా ఉంటాయి. 1000కి 3 అంటే సో అక్కడైతే మాకు క్వాలిటీ కొంచెం తక్కువనే అనిపించింది. సో టాప్స్ అట్లా డ్రెసెస్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఏం తీసుకోలేదన్నమాట. యాక్చువల్‌గా ఫిక్స్ రేట్ అనేసి బోర్డ్ అయితే పెట్టారనమాట వాళ్ళు. సో మేము ఎంత బార్గెనింగ్ చేసినా అసలు చేయనివ్వడం లేదు. అట్లీస్ట్ ఒక 50 రూపీస్ తగ్గించమని అడిగినా కూడా సో రాదు, అక్కడ పెట్టేసి వెళ్ళండి అనేసి అలా అంటున్నారన్నమాట. సో బార్గెనింగ్ చేయాలి, బట్ అక్కడ చేసే సిచ్యువేషన్ లేకుండే. సో ఇంకా అలా హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫుడ్స్ విషయానికొస్తే మేము ఈవినింగ్ అయితే స్నాక్స్ ఏం తీసుకోకుండానే వెళ్ళాము కాబట్టి సో మేము సమోసా అట్లా తిందామనేసి వెళ్ళాము. ఫుడ్ కూడా ఎక్కువనే అనిపించింది. చిన్న సమోసా అయితే ఓన్లీ 1 సమోసాకి వచ్చేసి 10 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. సమోసా చాట్ వచ్చేసి 150 ప్లేట్ అట్లా ఉంది. సో యాక్చువల్‌గా మేము వీకెండ్‌లో వెళ్ళాము కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఉంది. గేమ్స్ విషయానికొస్తే చిన్నప్పటి నుంచి నాకు జాయింట్ వీల్ అన్నా, కొలంబస్ అన్నా, బ్రేక్ డాన్స్ అన్నా ఇవన్నీ చాలా భయం అన్నమాట. సో ఎప్పుడు ఎక్కలేదు. మా అల్లుడు, మా కోడలు వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కుదామనేసి అంటే చిన్న ట్రైన్ అయితే ఎక్కాము. మా పాపకి నేనంటే అసలు చాలా ఇష్టం అన్నమాట. నన్ను వదిలేసి ఒక్క నిమిషం కూడా ఉండలేదు. సో నేను మా పాపని తీసుకొని ఎక్కుతాను అని అంటే వాళ్ళ డాడీ వచ్చేసి చిన్న పాప కదా తల తిరుగుతుంది వద్దు అనేసి తనే ఎత్తుకున్నాడనమాట. నేను, మా అల్లుడు, మా కోడలు అయితే ఎక్కాము. మమ్మల్ని చూసి అసలు నన్ను వదిలేసి వెళ్తున్నారు, మా మమ్మీ నన్ను వదిలేసి ఎటో వెళ్తుంది అనేసి చాలా అంటే చాలా ఏడ్చింది. సో తనని ఎక్కిద్దామంటే వాళ్ళ డాడీ ఏమో వద్దన్నారు. అలా ఎక్కాము. నెక్స్ట్ గేమ్స్ విషయానికొస్తే ఒకటి చిన్నది బాల్ గేమ్ ఉందన్నమాట. 50 రూపీస్‌కి 6 బాల్స్ అయితే ఇస్తారు. ఒక్కొక్క బాల్ వచ్చేసి అందులో ఆ నెంబర్స్‌లో పడాలి అన్నమాట. సో టోటల్ 6 బాల్స్ ఏ నెంబర్‌లో పడతాయో టోటల్ కౌంట్ చేసి ఒక నెంబర్ అయితే వస్తుంది కదా, ఆ నెంబర్ మీద ఏ ఐటెమ్ అయితే ఉంటుందో అది మనకి ఇస్తారనమాట. అదొక గేమ్ అయితే ఆడాము. అందులో చిన్న బాస్కెట్ అయితే వచ్చిందనమాట. ఇంకా మా పాప అయితే అసలు బాల్ అని తను ఆడతాననేసి చాలా అంటే చాలా ఏడ్చింది. నెక్స్ట్ ఒక బెలూన్ కొనియంగానే ఊరుకుందనమాట. అప్పటికే టైం వచ్చేసి 12 అయింది. సో మేమైతే డిన్నర్ కూడా చేయలేదు. అట్లా అయిందనమాట. మెట్రోకి వద్దాం అనుకుంటే రిటర్న్‌లో వచ్చేసి మెట్రో కూడా క్లోజ్ అయిపోయే టైం అది. ఆటో బుక్ చేసుకుందాం అనుకుంటే అసలు ఆ క్రౌడ్‌లో ఒక్క ఆటో కూడా బుక్ అవ్వట్లేదు. సో డైరెక్ట్ మాట్లాడుకుంటే ఆటో వాళ్ళు వచ్చేసి 300-400 అంటున్నారు. అట్లా లాస్ట్‌లో అయితే ఒక ఆటో మాట్లాడి బావర్చీకి అయితే వెళ్ళాము. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. సో అలా బావర్చీకి వెళ్ళి డిన్నర్ చేసి లాస్ట్‌లో అయితే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చామన్నమాట. సో మీరు కూడా నుమాష్‌కి వెళ్ళారా? మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.